హలో అండి, వెల్కమ్ టు ఆల్ స్టోరీస్. ఇవాల్టి కథ పల్లెటూరు. కథ రాసిన వారు దద్దనాల రంగనాయకమ్మ. కృష్ణమోహన్ ఇంటికి ఉత్తరం రాశాడు. ప్రియమైన అమ్మకు హృదయపూర్వకంగా నమస్కరించి నీ కృష్ణ రాసేది. నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు తులసి మన వాళ్ళంతా క్షేమమని తలస్తాను. ఈ పరీక్షలు బాగానే రాశాను. సెలవులు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం ఇంటికి వస్తాను. నాతో పాటు ఇందిర కూడా వస్తున్నది. ఇందిర గురించి చాలాసార్లు మీతో చెప్తూ ఉంటాను, తెలుసుగా. ఇందిరకు పల్లెటూళ్ళు చూడాలని ఎన్నాళ్ళ నుంచో కోరికట. వాళ్ళ బంధువులంతా పట్నవాసమే. ఒకళ్ళో అరో ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఇష్టం లేదట. 2 ఏళ్ల నుంచి తెలిసిన వాణ్ణి కాబట్టి నాతో పంపటానికి వాళ్ళ పెద్దవాళ్ళకి ఏం అభ్యంతరం ఉండదు. నేనంటే ఇందిర నాన్నకి అమ్మకి అభిమానం, నమ్మకం. వాళ్ళ అమ్మగారే స్వయంగా అడిగారు, మా ఇందిరను జాగ్రత్తగా తీసుకెళ్తావా అని. జాగ్రత్త ఏమిటో నాకు తెలియదండి. మీ అమ్మాయి నా వెనకే నడిచి వస్తే జాగ్రత్తగానే తీసుకెళ్తాను అన్నాను. ఎంత బస్తీ పిల్లైనా కాలేజీలో చదువుతున్నా ఇందిరకు తగని సిగ్గు. కొత్త వాళ్లతో మాట్లాడడానికే బిడియపడే ఇందిర నాతో మన ఊరు వస్తానంటే నాకే ఆశ్చర్యం వేసింది. మన తులసి నయం, జమాయించి మాట్లాడేస్తుంది ఎవరితోనైనా. మొత్తానికి ఇందిర నాతో వస్తున్నది. ఆ ఉన్న 4 రోజులు బస్తీ పద్ధతులకు తగ్గట్టు బాగానే పలహారాలు అవి 2 పూట్లా చేయాలి. మైదా, పంచదార లాంటివి ఏమైనా కావాల్సి వస్తే శెట్టి దగ్గర తెప్పించు. నేను వచ్చేటప్పుడు బిస్కెట్లు, జీడిపప్పు, రవ్వ అవి తీసుకొస్తాను. తర్వాత సంగతి ఏమిటంటే మేడ మీద గది, వసారా శుభ్రం చేయించు. కింద ఏర్పాటు చేస్తే కిందే ఉంటుందనుకో. ఎలాగూ మనకి తాతలు సరదాకి గట్టించి పడేసిన భవనం ఉందిగా. పైన అయితే గాలి కూడా బాగా వస్తుంది. దక్షిణ వైపు. ఇందిర ఉన్న 4 రోజులు తులసి కూడా జతగా మేడ మీదే ఉంటుంది. మరిచాను, స్నానాల దొడ్డి ఎలా ఉంది? ఎప్పుడు చూసినా దడులు ఊడిపోయి శిథిలావస్థలోనే ఉంటుంది. కందికంప, తాటాకు పెట్టి అప్పన్నతో దొడ్డి కట్టించు. మనలా బస్తీ వాళ్ళు మరువు లేకుండా స్నానం చేయరు. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో విషయం, ఆదివారం సాయంత్రం కోచికి స్టేషన్కి బండి పంపు. బండికి గూడు కూడా ఉండాలి సుమా. పొద్దుపోతుంది. పొలాలవి చూసుకుంటూ రావటానికి గూడు లేకపోతేనే బాగుంటుందనుకో. కానీ ఏమో ఈ కాలం నమ్మడానికి వీల్లేదు. 4 చినుకులు పడ్డా నానా గొడవ అవుతుంది. గూడు చాప అల్లించాలని అనుకోవటమే గాని ఎప్పుడూ శ్రద్ధ చేయలేదు. ఈసారి తప్పకుండా అల్లించాలి. వీలైతే మేదరి వీరయ్యని పిలిపించి చెప్పు. పోనీ నే వచ్చి చెప్తాలే. ఇందిర వచ్చే సంగతి ఇప్పుడప్పుడే అందరితోటి చెప్పి రావద్దని చెప్పు తులసి తల్లికి. కిందటిసారి ఇచ్చిన పుస్తకాలు ఏమైనా ఉంచిందా? వాళ్ళకి వీళ్ళకి బొమ్మలు చూసుకోవటానికి ఇచ్చేసిందా? మొన్న పంపిన పుస్తకాలు అందాయా? అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండమని కార్డులు ఇచ్చొచ్చాను. వాటి సంగతి ఏమిటో గాని వాటిని ఏ గంగలో పడేసింది? ఒకటి కూడా రాసింది కాదే. ఈసారి మంచి మంచి పుస్తకాలు తెస్తున్నానని చెప్పు. ఊరికే ఇళ్లట్టుకు తిరక్క పంపిన పుస్తకాలు చదువుకోమను. ఇందిరను చూసైనా కొంత కుదురు నేర్చుకుంటుందేమోలే. అన్నట్టు మరి ఇందిర వెళ్ళిపోయేటప్పుడు ఒక చీరైనా పెట్టకపోతే బాగుంటుందా? అప్పటికప్పుడు మన ఊళ్ళో చీరలు ఎక్కడ దొరుకుతాయి? అందుకే ఇక్కడి నుంచే ఓ చీర, జాకెట్ కూడా తేవాలనుకుంటున్నాను. డబ్బులు మిగిలితే తులసికి కూడా తెస్తాను. ఇక విశేషాలు ఏం లేవు. స్టేషన్కి బండి మాత్రం కాస్త తొందరగా పంపించు. మన బట్ల వీనిందా? ఈయనితే ఉత్తరం రాయించేదానివే గదు. ఈ పాటికి పెద్ద కొమ్ముల గేదె కూడా ఈయన మోపై ఉండాలే. సరే, ఇంకా కబుర్లేం లేవు. కృష్ణమోహన్. తులసి గట్టు మీద కూర్చొని ఉత్తరం చదువుతుంటే మినువులు బాగు చేయటం ఆపి నవ్వుతూ వింటున్నది అన్నపూర్ణమ్మ. తులసి ఉత్తరం చదవటం గానిచ్చి దాన్ని అన్నపూర్ణమ్మ మీదికి విసిరికొట్టి, మామయ్య ఎప్పుడూ ఇంతే. నేనేం ఇళ్ళట్టుకు తిరుగుతున్నాను? పచ్చీస్ ఆడుకోవటానికి సరువు వాళ్ళ ఇంటికి వెళ్తాను. లేకపోతే ఉయ్యాలూగటానికని రాజేశ్వరి దగ్గరికి వెళ్తాను. అంతేగా. ఏం తప్ప? ఎక్కడికి వెళ్ళకపోతే ఎలా తోస్తుంది? నువ్వే చెప్పమ్మా అంటూ అమ్మమ్మ వీపు మీద పడి మెడ చుట్టూ చేతులేసి ఊపుతోంటే అన్నపూర్ణమ్మ అంది, ఏమిటే ఇది? చిన్నపిల్లలా? ఈ చిలిపితనమే వద్దంటాడు మామయ్య. ఏదో సరదాకి రాశాడు గాని నీ మీదేం కోపమా? నీతో సరసం ఆడకపోతే ఎవరితో ఆడతాడే? వచ్చాక ఎందుకన్నాడో మామయ్యనే అడుగుదువు గాని. ముందు నా వీపు మీద నుంచి లే తల్లి. కాస్త దొడ్డి దగ్గరికి వెళ్ళి అప్పన్నను పిలుచుకురా. ఉత్తరంలో సంగతులు చెబుదాం.
తులసి అమ్మమ్మ వీపు మీద నుంచి లేచి పక్కన కూర్చుంది. మినుములెత్తి గుప్పెళ్లతో పోసి ఆడుతూ చాటులో పడ్డ ఉత్తరాన్ని తులసి ఒళ్ళో పెట్టి చాట చేతుల్లోకి తీసుకుంటూ అంది అన్నపూర్ణమ్మ. రేపే గదూ ఆదివారం. ఆ పిల్లకి మన వంటలవి ఎలా ఉంటాయో. నాకేమో అంత సుతారంగా చేయటం రాదు. ఆ 4 రోజులు కాస్త పద్మని పిలిస్తే బాగుంటుంది గదూ. బస్తీ వంటలవి దానికి తెలుస్తాయి. తులసి మూతి తిప్పి తేల్చి పారేస్తూ అంది. సింగినాదం. బస్తీ పిల్లయితే మాత్రం బంగారం తింటుందేమిటి? పద్మ వద్దు, ఎవరు వద్దు. నేను చేస్తా, చూసుకో. అన్నపూర్ణమ్మ నవ్వింది. పోనీలే, ఏదో ఒకటి చేద్దాంలే గాని అప్పన్నను పిలుచుకురా, నీళ్ల తొడ్డి కట్టమంటాను. వెళ్తాను గాని మామయ్యకి అంత ఆరా ఏమిటి? పైకి ఏమీ పట్టించుకోనట్టే ఉంటాడు. చీర పెట్టాలని కూడా తెలుసు కాబోలు. అవును మరి, మగపుటక పుడితే మాత్రం మంచి చెడ్డలు తెలియొద్దు. ఇలాంటి సంసార విషయాలన్నీ తెలిసిన మగవాడైతే ఆడదానికి ఎంతో సుఖం తెలుసా? అంతా నీ అదృష్టమేలే. తులసి నవ్వు దాచుకుంది. జడ ముందుకేసుకొని సరిచేసుకుంటూ అంది. నాకు తెలియక అడుగుతాను, బస్తీ పిల్ల మన పల్లెటూళ్ళలో ఏం చూస్తుంది? కార్లుంటాయా, రైళ్లుంటాయా? ఏమో ఏం చూస్తుందో, నాకు మాత్రం ఏం తెలుసు. ఆ ఉన్న 4 రోజులు కాస్త మర్యాదగా చూసి పంపిస్తే చాలు. ఆ ఇందిర ఎలా ఉంటుందమ్మా? బాగా మాట్లాడుతుందా? నీకన్నీ అనుమానాలేనే. మాట్లాడకపోట్లాడుతుందా? ఎలా ఉంటుందేమిటి? నీకులా ఉంటుంది. కాకపోతే ఎంతైనా బస్తీ పిల్ల కదూ. పైగా చదువుకున్నది కాబోలు, నాజూగ్గా ఉంటుంది. తులసికి మరో అనుమానం. అమ్మమ్మ మందలిస్తే ఊరుకోవటం ఎప్పుడూ అలవాటు లేదయ్యే. పరాయి మగవాడితో ఇంకో ఊరెలా వస్తుందే? సిగ్గేయదు? లేకపోతే భయం వేయదు? ఎందుకు భయం? మనమేం మనుషులం కాదు. బళ్ళో జతగా చదువుకునే పిల్ల కాబోలు. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా పంపుతున్నారు. పరాయి వాడేమిటి? నువ్వు సీత కిందటేడాది రాఘవులతో తిరణాలకి ఎలా వెళ్ళారు? రోజు ఉయ్యాల దగ్గరికి పరిగెడతావు. రాముడు ఉయ్యాలు లూపుతుంటే నీకు సిగ్గేస్తుందా? వెధవ కబుర్లు చెప్పక లేచి వెళ్ళి అప్పన్నను పిలుచుకురా. బోల్డు పనుంది. మినుముల చాట పట్టుకొని లేచింది అన్నపూర్ణమ్మ. తులసి జడకుచ్చులు తిప్పుకుంటూ తోటలోకి పరిగెత్తింది. ఆదివారం సాయంత్రానికి ఆ మండువా లోగిలి మామిడి తోరణాలతో కళకళలాడుతోంది. మేడ మీద గదికి వసారాకి సున్నం కూడా వేయించింది తులసి. దగ్గరుండి రామితో గచ్చంతా గడిగించి ముగ్గులెట్టింది. ఆ సాయంత్రం కాసిన అగరొత్తులు కూడా వెలిగించి పెట్టింది బల్ల మీద. రాత్రి భోజనంలోకి సున్నుండలు తయారయ్యాయి. ఉత్తరం వైపు దొడ్లో వేప చెట్టు కింద స్నానాల దొడ్డి పునర్జన్మెత్తింది. తులసి హడావిడిగా తిరుగుతోంది. అన్నపూర్ణమ్మ వంటగది వదిలి రావటం లేదు. అప్పన్న తలపాగా చుట్టుకుంటూ కూర్చొని ఎడ్లను అదిలించాడు. ఎడ్లు హుషారుగా మెళ్ళో మువ్వలు మోగించుకుంటూ స్టేషన్ కి దారితీశాయి. కృష్ణమోహన్ రైల్లోంచి ప్లాట్ఫారం మీద దిక్కులు చూస్తున్న అప్పన్నను కేకపెట్టాడు. రే అప్పన్నా, ఇటు ఇటు! అప్పన్న పరిగెత్తాడు. కృష్ణమోహన్ 2 పెట్టెలు బెడ్డింగు అందిస్తే వాటిని తీసుకెళ్లి బండిలో పెట్టి ఎడ్లను అదిలించి బండి కట్టాడు. కృష్ణమోహన్, ఇందిర స్టేషన్ పక్క పొగడ చెట్టు కింద నించున్న బండి దగ్గర కూర్చారు. రైల్లో వాళ్ళంతా చూస్తుండగా ఎడ్ల బండిలో ఎక్కటం సిగ్గనిపించింది ఇందిరకి. ఇందిర బాధపడనవసరం లేకుండా రైలు ఓసారి కూతేసి నెమ్మదిగా గదిలి వెళ్ళిపోయింది. ఆ చిన్న స్టేషన్ అప్పటికప్పుడే నిర్మానుష్యం అయిపోయింది. స్టేషన్ మాస్టర్ మాత్రం ఇందిరకేసి ఎడ్లబండికేసి చూస్తూ నిలబడ్డాడు బెంచి దగ్గర. ఎక్కు అన్నాడు కృష్ణమోహన్ ఇందిరను చూస్తూ నవ్వుతూ. ఎలా ఎక్కాలి? అంది ఇందిర తను నవ్వి. చక్రం మీద నుంచి ఎక్కు. కృష్ణమోహన్ చక్రం ఆకుల మీద కాలు వేసి చూపించాడు. అదంతా బురద, చీరంతా పాడైపోదు? ఏరా అప్పన్న, చక్రాల నిండా బురదెందుకు వేసుకొచ్చావు? ఈవిడ చీరంతా పాడైపోదు? అప్పన్నను కసురుకున్నాడు కృష్ణమోహన్. అప్పన్న పకాలుమన్నాడు. రాత్రి వానబడింది బాబు. పైగా దారి సరిలేదు. లేకపోతే ఇంతగా మట్టి అంటుకోపోను. బండిప్పేస్తాను, తొట్లోంచి ఎక్కండి అమ్మాయి గారు అంటూ అప్పన్న పగ్గాలోడ తీసి తొట్టి నేల మీదికి దించాడు.
ఇందిర ఎడ్లు పొడుస్తాయేమోనని భయంగా తొట్లోంచి ఎక్కి బండిలో కూర్చుంది. అప్పన్న తిరిగి బండి కట్టాడు. కృష్ణమోహన్ చక్రం మీద నుంచి ఎక్కి తొట్లో కూర్చొని పగ్గాలు చేతిలోకి తీసుకున్నాడు. అప్పన్న ఎడ్ల ముందు దారి సాగించేసరికి బండి కదిలింది. ఎడ్ల మెళ్ళో మువ్వలు గలగలా మోగసాగాయి. ఇందిరకి జోడెడ్ల బండి ప్రయాణం కొత్తగా ఉంది. బండిలో ఒత్తుగా వేసిన గడ్డి మీద తుంగచాప, పైన దట్టంగా గూడు. తడిక గాను కూర్చొని కృష్ణమోహన్ బండి తోలటం చూస్తోంది ఇందిర. మీకోసం అమ్మగారు, తులసమ్మగారు తెగ హడావిడి చేస్తున్నారండి అబ్బాయి గారు అన్నాడు అప్పన్న ముందుకు నడుస్తూ. తులసి హడావిడికేంలే, ఉరుకులు పరుగులు కాస్తంతని గంపంత చేసేస్తుంది. ఈ పాటికి ఊరంతా చాటేసి ఉంటుంది శుభవార్త. బండి పొలాల మధ్య పడింది. ఏపుగా ఎదిగిన వరికర్రలు గాలికి హాయిగా తలలూపుతున్నాయి. కన్నాన్నంత మేర పచ్చటి వరిచేలు. ఇందిర వింతగా చూస్తోంది పొలాలకేసి. టాప్ లేకపోతే బాగుండేది అంతే అప్రయత్నంగా దూరంగా చూస్తూ. కృష్ణమోహన్ నవ్వాడు. టాప్ కాదిది ఇందిరా, గూడు. నువ్వు మీ పట్టణానికి కాలేజీకి దూరంగా నిజమైన ప్రకృతి సౌందర్యాన్ని చూడటానికి వస్తున్నావు గదూ. ఈ 4 రోజులు ఆ ఇంగ్లీష్ ముక్కలు, సిటీ మేనర్స్ మర్చిపోవాలి. నువ్వన్నట్టు గూడు లేకపోతేనే బాగుండేది. కానీ 4 చిలుకులు పడితే మాకేం గాని నువ్వు నానిపోతావు. అసలే మీ వాళ్ళంతా జాగ్రత్త అంటూ ఏకబరిన పంపించారు. నీకే రొంపైనా పడితే నాకు చేస్తారు వైద్యం. ఒరే అప్పన్న, గూడు తీసేద్దాంరా. అమ్మాయి గారికి పొలాలు సరిగా కనిపించటం లేదట. వద్దయ్యా, వానొస్తుంది. బండింత ఖాళీగా ఉంటే అతను నడవడం దేనికి? సానుభూతిగా అంది ఇందిర. ఒరే అప్పన్న, నువ్వు నడవకూడదట్రోయ్. పాపం ఈ బుల్లెమ్మ గారికి జాలి గుండె. వచ్చి తొట్లో కూర్చో, నేను లోపలికెళ్తా. మాటకు ముందులా వెక్కిరిస్తే నేను అసలు రాను. స్టేషన్ దగ్గర దింపేయ్, మా ఊరు పోతాను అంది ఇందిర మూతి ముడుచుకొని చిరుకోపంగానే. కృష్ణమోహన్ నవ్వాడు. ఆడవాళ్లు అలిగితే అందం సుమా. ఇందిర వినిపించుకోనట్టుగా దూరంగా జోగే పొలాల మీదికి చూపు మరల్చి కాళ్ల చుట్టూ చేతులు చుట్టుకొని ముడుచుకు కూర్చుంది. చూస్తుండగానే సన్నగా జల్లు ప్రారంభమైంది. అప్పన్న తలపాగా ఊడదీసి తల మీద కప్పుకోవటం చూసింది ఇందిర. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు అప్లోడ్ చేస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.